ఎక్స్క్లూజివిటీ రావడానికి ఆల్ యూర్ డూయింగ్ ఈజ్ యూర్ గోయింగ్ దేర్ అండ్ కవరింగ్ ద ఇన్ఫర్మేషన్. యూర్ నాట్ రిపోర్టింగ్, యూర్ కవరింగ్ ఇన్ఫర్మేషన్. అంటే ఒక ఫోటో తీసుకుని క్లిక్ కొట్టాము, దట్స్ కవరింగ్ ఇన్ఫర్మేషన్. యూర్ రిపోర్టింగ్ అంటే యూర్ ఇంటర్ప్రిటింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ యూర్ కమ్యూనికేటింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్. మన 2 రాష్ట్రాల్లో 8 కోట్ల మంది ఉన్నారు. 8 కోట్ల మంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. ఈ తెలుగు రాష్ట్రంలో 8 కోట్ల మందికి 24 hours న్యూస్ ఛానల్ ఒకటి పెట్టుకుంటే, 14 రాష్ట్రాల్లో ఉన్న హిందీ వాళ్ళకి ఒక న్యూస్ ఛానల్ 24 hours ఉంటే, ప్రపంచంలో 170 దేశాలకి ఒక ఇంగ్లీష్ ఛానల్ వరల్డ్ న్యూస్ చేస్తుంటే 24 hours, డోంట్ యూ ఫీల్ we have less news to cover if we want to go regional? ప్రింట్ మీడియా, శాటిలైట్ మీడియా, సోషల్ మీడియా, ఈ 3లో డిఫరెన్స్ ఉన్నాయి. ప్రింట్ మీడియా ఇన్ఫర్మేషన్ని తీసుకొని అక్కడ ఏమైందో అర్థం చేసుకొని కొంచెం క్రెడిబిలిటీ ఉంటుంది. శాటిలైట్ మీడియా ఫాస్ట్గా రిపోర్ట్ చేయడానికి చూస్తారు, కొంచెం టైం తీసుకొని అయినా ఒక డీటెయిల్ స్టోరీ డిస్కషన్ ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు సోషల్ మీడియా ఓన్లీ హేట్ రేట్ స్ప్రెడింగ్ ఉంది. ఎవరైనా సీరియస్ స్టార్ట్ చేద్దామని చూసినా కానీ వాళ్ళకి రిలవెన్స్ లేదు. సోషల్ మీడియా ఏది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, ఏది నన్ను ఎక్కువ గుచ్చుకుంటుందో సెన్సిటివ్ ఎమోషనల్గా, అది ఎక్కువ పుష్ చేస్తుంది. అండ్ దట్ ఎండ్ అప్ బికమింగ్ మోస్ట్లీ నెగిటివ్ న్యూస్. ఉక్రెయిన్ రష్యా వార్ జరుగుతుంది, ఒక 15 రోజుల వరకు నాకేం తెలియదు అనమాట జరుగుతుంది. బట్ వై డెంట్ ఐ డెంట్ నో దట్? ఐ వాజ్ బొంబార్డెడ్ విత్ నా యూట్యూబ్ ఫీడ్ కావచ్చు, నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్ కావచ్చు, ఆర్కిటెక్చర్ ఇన్ఫర్మేషన్. అల్గోరిథం అదే పుష్ చేస్తుంది. నాకు అసలు తెలియలే. ఏది 10 రోజుల తర్వాత తెలిసింది. మీకు ఎస్ మ్యాన్ అనే కాన్సెప్ట్ తెలుసా? తెలుసు. ఐ బీన్ కవర్డ్ విత్ ఎస్ కంటెంట్. నా కళ్ళ ముందు ఇంత పెద్ద వార్ జరుగుతుంటే ఐ వాజ్ కంప్లీట్లీ బ్లైండెడ్, అండ్ దాట్స్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్. సమ్హౌ నో వన్ టాక్స్ అబౌట్ దిస్ ఇష్యూ. హాయ్, ఐమ్ నిఖిల్ అండ్ దిస్ ఈస్ క్యూరియస్ నిఖిల్. అండ్ ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి క్యూరియస్ నిఖిల్, క్యూరియస్ పృథ్వీ. ఓకే, ఈ రోజు నేను నిన్ను ఇంటర్వ్యూ చేయబోతున్నా బికాస్ ఈ రోజు టాపిక్ వచ్చేసి అబౌట్ మీడియా గురించి. అండ్ ఈ ఇంటర్వ్యూకి నేను గెస్ట్ పొజిషన్ కాకుండా ఐ వాంట్ యూ టు బీ ద గెస్ట్ అండ్ నేను హోస్ట్ చేస్తా బికాస్ యూ హ్యావ్ సో మచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మీడియా. కూల్. ఇన్ ద సెన్స్ నీ ఓన్గా ఒక వెంచర్ స్టార్ట్ చేసినావు, ఆ తర్వాత నీ ఓన్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేసినావు, ఆ తర్వాత ఐవీఎంతో వర్క్ చేసినావు, ఆ తర్వాత తెలుగు వన్తో వర్క్ చేసినావు, ఇప్పుడు చాలా మంది క్లయింట్స్తో వర్క్ చేస్తున్నావు ఇండిపెండెంట్గా, ఫ్రీలాన్సర్గా. సో నీకున్నంత ఎక్స్పీరియన్స్, నీకున్న అండర్స్టాండింగ్ నాకు ఉండకపోవచ్చు. అందుకే ఫస్ట్ అసలు నీ ఎక్స్పీరియన్స్, నీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో ఒక సింపుల్, ఒక క్రిస్పీగా చెప్పు. Okay, Prithvi. I mean, that's the most common question someone could ask, and let's see what you have in store. But like I have briefly have 8 years of media experience. I did some stuff before that, but media lo ante I did a lot of content work. I did mostly long format interview conversations. I did a lot of clientele work, ante client ki requirement batti em kavali ani chesanu. I did shows in healthcare, I did shows in finance, architecture nunchi, then a little bit of journalism and a little bit of informative like technology information. So I kind of did like jack of all trades laga. I tried a lot of these things, and I also got very recently introduced to Telugu culture very recently, and 3 years back, and I was basically working more at Telugu novels కానీ, తెలుగు కథలు కానీ, తెలుగులో ఏం చేయొచ్చు మనము పాసిబిలిటీస్ చెక్ చేయడం కానీ, టు పుట్ మై సెల్ఫ్ అవుట్ దేర్ టు అండర్స్టాండ్ what is all possible. That's what I've been experimenting, I've been trying, but I do have a handful of time spent on content creation. Like I want to see how it goes, but I cannot call myself an expert. I'm still figuring out per se. నేర్చుకుంటున్నా. అంటే నాకు ఒకటి బేసిక్గా ఉండే క్వశ్చన్ ఏంటంటే, నేను చూసిన ప్రతిసారి ఎవ్రీ టైం పాడ్కాస్టింగ్ స్పేస్ ఇట్స్ లైక్ వెరీ ఇంట్రెస్టింగ్ స్పేస్. ఇప్పుడు ఎమర్జ్ అవుతుంది. అండ్ యునో పాడ్కాస్టింగ్ ఫ్రమ్ పాస్ట్ 8 years. ఈ గ్యాప్లో నీతో స్టార్ట్ చేసిన నీ ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు బాంబేలో అక్కడిక్కడ టాప్ పొజిషన్స్లో ఉన్నారు. ఇప్పుడు కరెంట్లీ పాడ్కాస్టింగ్ స్పేస్ని అండ్ ఇన్ స్పెసిఫిక్ తెలుగులో, బికాస్ తెలుగులో కూడా చాయ్ బిస్కెట్ వాళ్ళు, వేరే వాళ్ళు, అండ్ మన దగ్గర కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా పాడ్కాస్టింగ్ చేయడం ఇప్పుడు స్టార్ట్ చేశారు, అండ్ తెలుగు పీపుల్ కూడా యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు. నీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు తెలుగు స్పేస్లో? అండ్ నువ్వు కూడా నీ ఓన్గా స్టార్ట్ చేసిన వెంచర్ని ఎలా అనిపిస్తుంది? Fair enough. I think a podcast was there even before lockdown. I mean, I very briefly remember in Bombay lo work chestunnappudu I have seen some or the other creators, because like emotundante when people are in touch with US culture or for a fact North Indian culture, North India South kante koncham mundu undannamata podcasting culture lo, and people who are in touch with that
have started early. Samved Ani, there was one guy who was way earlier than me into this podcasting space. There are a lot of other creators, but it's good to see. I mean, I believe people are only scratching the surface, even then or even today. But when things are going to be more mainstream, and I believe which is happening, I'll tell you something, Prithvi. I'm not going to name, but there is one very famous political personality asked a team to conduct a podcast, and I was there in that team, and we were working with this guy to create his own party's podcast show. It's a really big party, and everything was about to happen. Telugu states. Telugulo నేను చెప్పే తెలంగాణలో అది ముఖ్యంగా. అండ్ దిస్ ఇస్ లైక్ ఈ రీసెంట్ ఎలక్షన్స్కి, తెలంగాణలో మొన్న జరిగిన ఎలక్షన్స్కి నేను మాట్లాడేది. అండ్ సమ్హౌ ఇట్ డింట్ ప్యాన్ ఆఫ్ బికాస్ ఆఫ్ ఫ్యూ లాజిస్టికల్ ఇష్యూస్. బట్ యా, లైక్ you can understand when people like politicians are spending time and interest to know what it is, and you can understand how mainstream this ended up becoming. అంటే నువ్వు అడిగిన దాంట్లో, నువ్వు చెప్పిన దాంట్లో, నేను నార్త్ ఇండియాలో పాడ్కాస్టింగ్ ముందు నుండి ఎస్టాబ్లిష్ అయింది, అక్కడ యాక్సెప్టెన్స్ ఫస్ట్ స్టార్ట్ అయింది అని అన్నావు కదా. యాక్చువల్లీ ఐ హ్యావ్ దిస్ ఇంట్రెస్టింగ్ థింగ్ అన్నట్టు. ఎప్పుడు కానీ కల్చరల్ షిఫ్ట్ అనేది ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో పొలిటికల్ కామెంటరీ ఇన్ పాడ్కాస్టింగ్ స్పేస్లో పాస్ట్ 10-15 years నుండి ఉంది. అదే నువ్వు హిందీలో చూసుకుంటే, అంటే మన ఇండియాలోనే నార్త్ బెల్ట్లో చూసుకుంటే, హిందీ స్టేట్స్ ఇన్ స్పెసిఫిక్గా చూసుకుంటే, హిందీ లాంగ్వేజ్లో చూసుకుంటే లాస్ట్ 5-6 yearsగా రిలవెంట్ అయింది. ఇప్పుడు చూస్తే లాస్ట్ 2-3 yearsగా తెలుగు స్టేట్స్లో రిలవెంట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది. కరెక్ట్. దీని ఎలాంటి, ఐ మీన్ దిస్ థింగ్ ఈస్ ట్రూ ఆర్ ఎలా చూడొచ్చు? I think basically ఎలా ఉంటుందంటే ఎక్స్పోజర్, పృథ్వీ. లైక్ కన్సిడర్ దిస్, రైట్? లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, రైట్? అంటే ఫర్ బెటర్ అండర్స్టాండింగ్, ఒక మూవీ ఉంటుంది. ఆ మూవీ తెలుగులో లాంగ్వేజ్లో తయారు చేసావు, ఎంతమందికి రీచ్ అవుతుంది? 2 తెలుగు స్టేట్స్కి రీచ్ అవుతుంది. డబ్బు కొట్టామంటే మేబీ లోకల్ అదర్, అంటే ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ టుడేస్ పాయింట్, ఐమ్ టాకింగ్ అబౌట్ లిటిల్ ఓల్డర్ పాయింట్, ఒక 5-6 వేరే స్టేట్స్లో రిలీజ్ అవుతుంది. కానీ హిందీ లాంగ్వేజ్లోని కంటెంట్ కొడితే మొత్తం దాదాపు 14 స్టేట్స్లో రిలీజ్ అవుతుంది కదా. ఎందుకంటే యూ హ్యావ్ అ బెటర్ పూల్ దేర్. లైక్ ఇఫ్ యూ క్రియేట్ సంథింగ్, it reaches out to wider people. And now let's just inverse it, right? Anyone who is going to be creating content on Hindi can come at all these 14 states at once. So అర్థమవుతుందా? ఒక ఎక్స్పర్ట్ జనరేట్ అవడానికి ఆ 14 స్టేట్స్ కారణమైతే మన తెలుగులో ఇట్స్ ఓన్లీ 2 states. ఇంట్రెస్టింగ్, రైట్? సో అందుకనే ఆన్ అండ్ యావరేజ్ నార్త్ బెల్ట్లో ఒక ఐడియాని ఫాస్ట్గా రికగ్నైజ్ చేస్తారు. ఎందుకంటే దర్ ఆర్ 14 states కంపీటింగ్ ఫర్ వన్ మార్కెట్ స్పేస్ విచ్ ఇస్ హిందీ, రైట్? అండ్ నువ్వు ఎంత రీజనల్గా వెళ్ళినా కూడా నీకు హిందీయే నీకు మేజర్ స్పేస్ తీసుకుంటుంది. బట్ మన లాంగ్వేజెస్లో సో యూ కన్సిడరబుల్లీ లుకింగ్ ఎట్ వెరీ స్మాల్ క్రౌడ్ ఇన్ కంపారిజన్. అందుకనే మనకి ఒక ఐడియాని మెయిన్ స్ట్రీమ్ అయ్యి, ఒక ఐడియా ఫుల్ ప్రూఫ్ ఇది వర్క్ అవుతుందంటే తప్ప people might not show a lot of interest. అందుకనే not just political commentary, and a lot of things at a time will take time to come to Telugu states unless there is a cultural relevance to begin with. దీనికి వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. యుఎస్లో ద వే హౌ పాడ్కాస్ట్ ఈస్ బిన్ కన్జ్యూమ్డ్, ఆర్ ఫర్ ఫ్యాక్ట్ ఆస్ట్రేలియా కావచ్చు, వేరే అదర్ కంట్రీస్ కావచ్చు, వాళ్ళకి టాక్ రేడియో కల్చర్ ఉండేది అన్నమాట. టాక్ రేడియో కల్చర్ అంటే హౌ వీ హ్యావ్ మ్యూజికల్ రేడియోస్ వేర్ మనకి పాటలే మాత్రం వస్తుంటాయి కదా, అలా కాకుండా ఇలాంటి కాన్వర్సేషన్స్ కూడా యాక్చువల్ రేడియోలో వినొచ్చు అనమాట. సో దోస్ ఆర్ కాల్డ్ టాక్ రేడియో. సో US has a rich history of talk radio. వాళ్ళు ఎప్పుడైతే రేడియో పబ్లిక్ వెళ్ళిందో, అంటే ఫ్రమ్ అన్ ఇండస్ట్రియల్ మిలిటరీ సెటప్ నుంచి పబ్లిక్ కన్జంప్షన్కి వచ్చిందో, అప్పటి నుంచి ఆడియో డ్రామాస్, రేడియో షోస్, నాట్ జస్ట్ మ్యూజిక్, లాట్ ఆఫ్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్. అండ్ ద మూమెంట్ దట్ హ్యాపెండ్, దాని నుంచి ఆ కల్చర్ అలా గ్రో అయిందనమాట. పొలిటికల్ డిబేట్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి యుఎస్లో? 1970s, 1980s, 70s కాదు, 60s, మనకి టీవీస్ లేనప్పటి నుంచి కూడా ఐ కెనాట్ పిన్ పాయింట్ టు ద ఎగ్జాక్ట్ క్యాండిడేట్స్, బట్ సమ్ రియల్లీ బిగ్ క్యాండిడేట్స్ డిడ్ రేడియో డిబేట్స్ అనమాట, 1-on-1. 1960s or 1970s ఆ టైం పీరియడ్ లో ఫస్ట్ టైం నిక్సన్ ఓడిపోవడానికి కారణం ఎగ్జాక్ట్లీ నిక్సన్ వాస్ లైక్, అది టీవీ. ఐ విల్ గివ్ జస్ట్ అ లిటిల్ బ్రీఫ్ పాయింట్ దేర్, రైట్? నార్మల్గా రేడియోలో ఏంటంటే యూ డోంట్ నీడ్ టు షో యువర్ ఎక్స్ప్రెషన్స్ or anything, but టీవీలో ఏంటంటే people see you, and Nixon and the opponent, they are fighting for the first time on TV, అంటే డిబేట్ చేస్తున్నప్పుడు టీవీలో ఫస్ట్ టైం. అండ్ నిక్సన్ వాజ్ స్వెట్టింగ్ ఐ థింక్ అ లాట్, అండ్ హీ వాజ్ లుకింగ్ వెరీ టెన్స్ అనమాట. అండ్ రేడియోలో అది కనపడదు, కానీ విజువల్లో కనపడుతుంది కాబట్టి పీపుల్ థాట్ నిక్సన్ వాజ్ నాట్ కాన్ఫిడెంట్, అండ్ ఇట్ బ్యాక్ ఫైర్డ్ ఆన్ హిమ్. సో బట్
keeping that part aside, the relevance of political discourse on public communication like a radio and a detailed conversation been there in from a really long time. మనము దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి బాగా టైం పట్టింది, బట్ ఇట్స్ బీన్ దేర్. మనం ఏంటంటే వీ బీన్ గ్రోయింగ్ బికాస్ వీ గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. The culture of radio and for example Akashvani కానీ దూరదర్శన్ కానీ we realized this culture in 1950s. మన telecommunication realized the power of దూరదర్శన్ and all of these. And the moment they realized, they monopolized it automatically. మనకి at a really long time only state control చేసేది. State control చేసేది. So you never had a chance for an opposition. It became like a announcement tool. It didn't become like a political discourse, a place to share ideas. So we had the difference, and we're getting caught up with that whole backward. అంటే మనకి ఆ మిస్ అయిన 20-30 years of culture-ని ఇప్పుడు మనం గెయిన్ చేసుకుంటాం అంట. Today we are having political discourse. Today we are having debates. Today we are having public summits and people are doing campaigning. Today we are having open road shows more frequent than 10 years before. అప్పుడు కూడా more frequent than 10 years before. But in comparison to other countries, India is a little early. Compared to other states, Telugu states are also little late into the picture. నాకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమనిపించిందంటే, ఒక 30 years బ్యాక్ చూసుకుంటే దర్ ఆర్ నో న్యూస్ ఛానల్స్ యాక్చువల్లీ. నేను పాడ్కాస్టింగ్ మళ్ళీ వస్తా, బట్ దానికన్నా ముందు ఇంట్రెస్టింగ్ టాపిక్ న్యూస్ గురించి మాట్లాడాలని ఉంది నాకు. ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ మీడియా యాజ్ ఎ హోల్. దాంట్లో జర్నలిజం గురించి, మీడియా గురించి. ఒకప్పుడు ఒక 30 years బ్యాక్ ఉన్న 4-5 ఛానల్ దే యూస్ టు రూల్ దట్ ఆ స్పేస్ని. ఇప్పుడు చూసుకుంటే ఒక 30-40 ఛానల్స్ ఉన్నాయి, ఒక 50-60 ఛానల్స్. స్టేట్కి ఒక 3-4 ఛానల్, ఒక పార్టీకి 2-3 ఛానళ్ళు ఉన్నాయి. సోషల్ మీడియా వల్ల ఇన్ఫర్మేషన్ డెమోక్రటైజేషన్ అయింది. నాకేమనిపిస్తుందంటే, అంత కాంపిటీషన్ ఉండడం వల్ల వాడి మనీ మేకింగ్కి, నీకు పొలిటికల్ డిస్కోర్స్ అయినా నార్మల్ డిస్కోర్స్ అయినా, ఓన్లీ నీకు ఏ ప్రొడక్ట్ అయితే మార్కెట్లో అమ్మబడుతుందో ఓన్లీ ఆ ప్రొడక్ట్నే వాడు అమ్ముతున్నాడు, డిజైరబుల్ ప్రొడక్ట్ని కాదు. ఇంతకుముందు నువ్వు అన్న ప్లేస్లో డిజైరబుల్ గూడ్ని అమ్మడానికి ఆ ఎన్విరాన్మెంట్ మనకు అవసరం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇంత కాంపిటీషన్ అయ్యేసరికి, నేను ఏ గూడ్ని అయితే అమ్మాలి, ఏ గూడ్ అయితే ఈ డెమోక్రసీకి అవసరం లేకుంటే ఇంకొక దానికోసం అవసరం అనే గూడ్ ఏదైతే ఉందో అది అమ్మకుండా, ఈ రోజు నేను ఈ న్యూస్ పెడితే నాకు ఈ రోజుకి అప్పుడు ఆ డే గడుస్తుంది అనే న్యూస్ అమ్ముతున్నారు. ఇట్స్ లైక్ డే ట్రేడింగ్ లాగా. ఏమంటావు? I don't know where to take that answer from, but I'll tell you this much, right? See, Prithvi, for a 24 hours of a day, you could, imagine someone is working in the corporate space. It makes sense every day ఒక 1 hour కార్పొరేట్ మీటింగ్ పెట్టుకొని, ఏం జరిగింది ఆ రోజు లేదా ముందు రోజు ఏం జరిగింది అని మీటింగ్ పెట్టుకుంటే, ఇట్స్ అ బ్రీఫ్ మీటింగ్. యూ విల్ బీ ఏబుల్ టు కాంగ్లోమరేట్ ఆల్ ది ఐడియాస్ ఎట్ వన్ ప్లేస్, అండ్ దట్స్ ఫేర్ ఎనఫ్ ఇన్ఫర్మేషన్. బట్ రోజుకి 20 మీటింగులు పెట్టుకుంటే వాట్ హ్యాపెన్స్? Now you need to stretch yourself to create new ideas, right? నువ్వు లైక్ ఫస్ట్ మీటింగ్లో పాయింట్స్ ఉంటాయి చెప్పడానికి, రెండో మీటింగ్లో పాయింట్స్ ఉంటాయి, మూడో మీటింగ్లో ఏముంటాయి, అయ్యే పాయింట్స్ రిపీట్ చేయాలా, లేదా అవతల వాడికి ఏం నచ్చుతుందో అదే మాట్లాడాలి. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ బిన్ గివెన్ ఫర్ యూ ఇన్ యూర్ స్కెడ్యూల్కి 20 మీటింగ్స్ జరగాలి రోజుకి అంటారు. బట్ సంథింగ్ నీడ్ టు బి స్పోకెన్, రైట్? దట్ యూ నీడ్ టు క్రియేట్, మాట్లాడమే అంతే. 24 hours ఇస్తూ ఉండబోయే న్యూస్ ఏముంటుంది మనకి అందులో? I'll tell you one example, right? Again, I'll come back to that bigger example, right? మన పూల్ సైజ్ అంతా, మన 2 రాష్ట్రాల్లో 8 కోట్ల మంది ఉన్నారు. 8 కోట్ల మంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. ఈ తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల మందికి 24 hours న్యూస్ ఛానల్ ఒకటి పెట్టుకుంటే, 14 రాష్ట్రాల్లో ఉన్న హిందీ వాళ్ళకి ఒక న్యూస్ ఛానల్ 24 hours ఉంటే, ప్రపంచంలో 170 దేశాలకి ఒక ఇంగ్లీష్ ఛానల్ వరల్డ్ న్యూస్ చేస్తుంటే 24 hours, డోంట్ యూ ఫీల్ వీ హ్యావ్ లెస్ న్యూస్ టు కవర్ ఇఫ్ వీ వాంట్ టు గో రీజనల్? నేనేమంటున్నా అదే ఎగ్జాక్ట్లీ అగ్రీ. ఒకప్పుడు సిచ్యువేషన్ ఓన్లీ బీబీసీ ఉండేది. బీబీసీ యూస్ టు వరల్డ్ మొత్తాన్ని అదే ఒక న్యూస్ మీడియం లాగా మొత్తం కవర్ చేసేది. ఆ తర్వాత చిన్నగా వచ్చి స్టేట్ స్పెసిఫిక్ వచ్చింది. అది ఇప్పుడు ఎక్కువ అయిపోయి ఆ కాంపిటీషన్. ఇప్పుడు మన స్టేట్లో ఎన్ని న్యూస్ ఛానల్ ఉన్నాయి? అవునా కదా? నేనేమంటున్నా అంటే చూసేవాడు కూడా, ఇప్పుడు నేను ఒక ఆడియన్ అనుకో, నువ్వు ఆ ఆడియో అంటే నాకు న్యూస్ ఓపెన్ చేయడంతోనే అందులో ఏదన్నా ప్రజాస్వామ్యం ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, లేకుంటే ఒక పొలిటీషియన్ వచ్చి ఇక్కడ తప్పు జరిగిందండి, దీనికి ఇలా చేయాలి, మేము సవరించుకుంటాం అంటే ఎవరు పట్టించుకోను, నువ్వు నేను కూడా పట్టించుకోవచ్చు మేబీ. కానీ అదే వాడు ఒక పొలిటీషియన్ తిట్టే వీడియోలు, లేకుంటే రీసెంట్గా నీకు న్యూస్ వైరల్ అయింది కదా, న్యూడ్ ఎంపీది
ఏదో న్యూడ్ ఎంపీ న్యూస్ వైరల్ అయింది, దాన్ని అదే న్యూస్ అనుకుని వారం రోజులు 2 వారాలు అదే కొట్టేసి అంటే చూసే నాకు కూడా నేను కూడా ఓన్లీ అలాంటి న్యూసే చూడడానికి, అంటే అవసరం లేదు ఏదైతే ఉందో అదే చూడడానికి నేను ఎక్కువ ఇష్టపడుతున్నా అనే. అంటే see, this is a cultivated habit, Prithvi. I'll tell you what it is, right? Everyone, I believe, who are watching this video are familiar with ETV 9 o'clock news. ETV 9 o'clock news, everyone liked it, everyone felt it, everyone like it was a habit building, right? కొన్ని 20-30 ఏళ్ళగా బిల్డ్ చేసిన హ్యాబిట్ అది. 9 o'clock క్రిస్ప్. those newses are not explainers, they are information collection. ఒక యాంకర్ రాసిన న్యూస్ చదువుతున్నారు, దానికి బీ రోల్లో ఆ పర్టికులర్ న్యూస్ వస్తుంది. ఇట్స్ అ సిస్టమ్. we got habituated to that. But today when you look at it, we are habituated in what is been thrown అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, సో యూ హ్యావ్ అ బెటర్ అండర్స్టాండింగ్. డూ యూ నో there are people out there who do paywall journalism. అంటే the news that has been generated is not available for everyone for consuming. You need to pay to consume that news. Exactly. Morning Context ఉంది, కెన్ అని ఒక ఉంది. దీస్ ఆర్ ద 2 places I follow for tech news. ఫస్ట్ పోస్ట్ ఉంది, స్క్రోల్ ఉంది. దీస్ ఆర్ ఆల్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ ప్లాట్ఫామ్స్. And look at News Laundry, again subscription based platform. CNN Plus ani, for a brief while they started a paid system. How are they existing? Like when you look at it, అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే when you try కూడా ఒక డిఫరెన్స్ చూస్తున్నా. ఇప్పుడు నువ్వు ప్రింట్ మీడియాకి సాటిలైట్ మీడియాకి ఉన్న డిఫరెన్స్ చూడు. ప్రింట్ మీడియాలో నీకు ఒక రకమైన ఎంత వద్దనుకున్నాను ఒక రకమైన స్టాండర్డ్ అనేది అయితే ఒక బౌండరీస్ అయితే మెయింటైన్ అవుతున్నాయి. ఇక్కడికి వచ్చేసరికి సాటిలైట్ మీడియాకి వచ్చేసరికి కొంచెం తగ్గుతుంది అదే బౌండరీస్ రెండింటికి. అక్కడ నుండి ఇక్కడ సోషల్ మీడియాకి వచ్చేసరికి సోషల్ మీడియా గురించి ఇంకా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. నేనేమంటానంటే ఇందాక చెప్పిన పాయింట్ ఐ హావెంట్ క్లోజ్డ్ ఇట్ ఆఫ్. మై పాయింట్ బీయింగ్ ఈజ్, పృథ్వీ, ఇఫ్ ఐ కీప్ throwing at you the same thing, at a point you will stop questioning and you start realizing that's my reality, right? Like imagine you are 22 years old and you are watching the TV for the first time, news channels first time చూస్తున్నావు, and you realize న్యూస్లో ఎలా కొట్టుకుంటారా. ఐ మీన్ ఒక 10 ఏళ్ళు కూడా కాదు, ఒక సంవత్సరం తర్వాత యూ రియలైజ్ న్యూస్ అంటే ఇంతే కదా, కొట్టుకుంటారు కదా. సెకండ్ నువ్వు చెప్పిన పాయింట్ ఏంటంటే పృథ్వీ, అండర్స్టాండ్ సంథింగ్, రైట్? మనం ఒక వంట వండడానికి ఎంత టైం పడుతుంది? నేను వండాలనుకుంటే 30 minutes నుంచి 1 hour మధ్యలో టైం పడుతుంది. రైస్ పెట్టాలంటే 20 minutes పడుతుంది. ఏదైనా కర్రీ, పప్పు లాంటి ఏదైనా కర్రీ పెట్టాలంటే 20 to 35 minutes పడుతుంది. ఐ కెన్ నాట్ హరీ అప్ ఇన్ 5 minutes, రైట్? న్యూస్ కూడా when they are building up, you need time. A time endukante you need an on ground reporter to understand the temperature of that situation. Is it a hot situation, cold situation? You need a facts person to go back and check and verify who is who, what is what, every credibility enti ani. You also need to go back and talk with the editor to understand the programming of that particular day or that particular system, how it is working ani. Imagine this whole process takes 3 hours అనుకుందాం. The fastest news channel, when they are covering a news piece, for example, ఇవాళ ఏదో ఒక చాట ఒక పెద్ద గొడవ అయింది అని, like imagine to make sure you are more relevant, you are more qualitative, and you need some time, right, to go back and check what is this problem, where is this happening, who is the current reporter there, what are the information they're finding, a footage enti, a footage use cheyacha leda. It's a process anamata. I'm not talking everyone does the exact same process, but there is a process in hand anamata. But because of sensitive information, because of speedy delivery వల్ల we keep losing one step at a time అనమాట. ఈ ప్రాసెస్లో ఫ్యాక్ట్ చెకింగ్ ఈజ్ అ టైమ్ టేకింగ్ ప్రాసెస్, సో we throw that out. Just because of the exclusivity, we throw context part out. We throw who is who, అంటే ఎవరి ఆర్గ్యుమెంట్ కరెక్ట్, ఎథికల్టీ ఇవి హూ ఈజ్ రైట్ ఇన్ దట్. ఎక్స్క్లూసివిటీ రావడానికి అంటే తొందరగా క్విక్ న్యూస్ రావడానికి we throw one thing at a time, and so that all you're doing is you're going there and covering the information. You're not reporting, you're covering information. అంటే ఒక ఫోటో తీసుకొని క్లిక్ కొట్టామనుకో, that's covering information. You're reporting అంటే you're interpreting what is happening and you're communicating what is happening. There is a difference between what we're doing is covering. So that's inevitably going to be bad, right? మీరు ఎప్పుడైనా గమనించండి, the news that comes in social media is going to be way mistoned than the news that comes in 4-5 hours in a bulletin, versus the news comes in evening 9 o'clock news, versus the news comes in next day morning newspaper, versus the news comes in
a detailed long story comes in like 10 days versus a podcast show where people sit down and discuss 10-15 days later. The depth automatically changes. So మనము లైక్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద ఫ్లో, రైట్? మనం ఎంత ఫాస్ట్గా ట్రై చేస్తామో దాంట్లో అన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ని మనం మిస్ చేసి కేవలం ఆ ఎక్స్క్లూసివిటీ వరకే బతుకుతాం అనమాట. తర్వాత ఇట్స్ ఎ డ్రైనేజ్, ద న్యూస్ ఈజ్ నాట్ రెలవెంట్, యూ త్రో దట్ అవుట్, యూ హంట్ ఫర్ ఎన్ ఎదర్ దట్ కైండ్ ఆఫ్ అ వెరీ ఫ్లేకీ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ డజంట్ హోల్డ్ ఎనీ వాల్యూ. నాకు యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న భయం కూడా అదే. నువ్వు ఇప్పుడు చెప్పే పాయింట్లో నాకు చాలా నచ్చిన పాయింట్ ఏంటంటే, ఏదైతే ఈరోజు రైట్ కాదు అనుకుంటున్నామో, ఇలా ఇలా ఎందుకు అవుతున్నాయి డిబేట్స్ అది ఇది అనుకుంటున్నామో, లేకుంటే మీడియాలో వాడు ఎవడైతే బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతాడో వాడికి మీడియా అటెన్షన్ పే చేయడం ఇదంతా చూస్తున్నామో, ఒక 5-6 years లేకుంటే 10 years డౌన్ ద లైన్ అది నార్మలైజ్ అవుద్ది, నార్మల్ థింగ్ లాగా అవుద్ది. ఎవడన్నా ఇప్పుడు నార్మల్ ఒక మంచి వ్యక్తి పాలిటిక్స్కి వచ్చి నేను మంచి మాటలే మాట్లాడతా అంటే జనాలు వాళ్ళని పట్టించుకోరు, అండ్ మీడియా వాడికి అటెన్షన్ పే చేయదు, వాడికి ఒక రీచ్ ఉండదు. ఈ యొక్క కొత్త కొత్త భయాలు స్టార్ట్ అవుతున్నాయి. అండ్ నాకున్న ఇంకొక థింగ్ ఏంటంటే సోషల్ మీడియా. సోషల్ మీడియాలో యాక్చువల్ మనం టచ్ చేయలేదు ఎక్కువ టైం. సోషల్ మీడియాని నువ్వెలా చూస్తావు? ఐ మీన్ ప్రింట్ మీడియా, శాటిలైట్ మీడియా, సోషల్ మీడియా, ఈ 3లో డిఫరెన్స్ ఉన్నాయి. ప్రింట్ మీడియా ఇదేంటే నీకు ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకొని అక్కడ ఏమైందో అర్థం చేసుకొని నెక్స్ట్ డే ఆర్ ఆ రోజు ఈవినింగ్కి నువ్వు మొత్తం డీటెయిల్డ్గా నువ్వు రాయడానికి ఇట్ టేక్స్ టైం అండ్ కొంచెం క్రెడిబిలిటీ ఉంటుంది. శాటిలైట్ మీడియా ఫాస్ట్గా రిపోర్ట్ చేయడానికి చూస్తారు. నువ్వు అన్నట్టు కొంచెం టైం తీసుకొని అయినా ఒక డీటెయిల్డ్ స్టోరీ డిస్కషన్ ఉంటుంది, ఒక 10 అంత వాంటెడ్ అయితే. వెన్ ఇట్ కమ్స్ టు సోషల్ మీడియా, నేను ప్రస్తుతం సోషల్ మీడియా చూస్తే అక్కడ సీరియస్ డిస్కోర్స్ అనేది ఇదంటే ఓన్లీ హేట్రేట్ స్ప్రెడింగ్ ఉంది. ఎవరైనా సీరియస్ డిస్కోర్స్ స్టార్ట్ చేద్దామని చూసినా కానీ వాళ్ళకి రిలవెన్స్ లేదు అదే సోషల్ మీడియాలో. నేను ఒక విషయం చెప్తా ప్రతి, లెట్ మీ ఆన్సర్ టు ద ప్రీవియస్ క్వశ్చన్ యూ ఆస్క్డ్ అబౌట్ పొలిటికల్ పర్సనాలిటీస్ ట్రైంగ్ టు పుట్ దేర్ పాయింట్ అని. అంటే ఐ టెల్ యూ ఇట్స్ నాట్ ఆల్ బ్యాడ్ అంట నేను, ఎందుకంటే if you're able to actually talk right point, there are people ready to listen. There might not be a lot of people, చాలా మంది ఉండకపోవచ్చు, కానీ there will be people ready to listen. ఇప్పుడు మన జేపీ గారు మాట్లాడుతున్నారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతున్నారు, మన జేడి లక్ష్మణ్ గారు మాట్లాడుతున్నారు, మన ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాట్లాడుతున్నారు. పీపుల్ లిసన్, పీపుల్ గేవ్ దెమ్ ద టైమ్ అండ్ ఎఫర్ట్. దే నాట్ శేఖర్ గుప్తా మాట్లాడుతున్నారు, అమిత్ వర్మ, yeah, like these are all journalists, but I'm talking about political personalities who are actively in politics. Like they're not talking nonsense, they're not talking crap, they're not బూతులు మాట్లాడట్లేదు, ఒకరిని బ్లేమ్ చేయట్లేదు, బట్ స్టిల్ యూ లిజన్ బికాజ్ యూ నో మంచి మాట్లాడితే వినాలి. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ నీకు తెలుసు. సో యూ కెనాట్ నలిఫై ఫర్ ఎ ఫ్యాక్ట్ దట్ నేను గబ్బు మాట్లాడితేనే వింటారు, లేదు గబ్బు మాట్లాడితే తొందరగా వింటారు, రైట్? ఇట్స్ అ క్యాటలిస్ట్. నేను కూర్చొని నా మాట తీరు ఇవన్నీ నేర్చుకుంటా, నా యాక్సెంట్ నేర్చుకుంటా, నా ప్రజెంటేషన్ నేర్చుకుంటా, నా రిపోర్ట్ నేర్చుకుంటా. అప్పుడు నేను టీవీలో వెళ్ళి మాట్లాడానుకో, ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఐ యూస్ టు ఫాలో హిమ్ ఎ వైల్ బ్యాక్ అండ్ హీ టాక్స్ రియలీ రియలీ వెల్. నేను సబ్జెక్ట్ నేర్చుకొని మాట్లాడుకునే దానికి నాకు 5 ఏళ్ళు పడితే, నేను వాడు ఉన్నాడు చూడ, ఆ పొలిటికల్ పార్టీ వాడు ఒక పెద్ద ఎదవా అని ఒక డిగ్రీ రిపోర్ట్ కెమెరా నా దగ్గరికి వస్తాయి. సో దట్స్ లైక్ వాట్ 2 days ఎఫర్ట్, 1 day ఎఫర్ట్. I don't worry about consequences. ఏదైనా కానీ now camera attention is on me. When people are very habituated for a quick gratitude, quick result, no one really is interested to put an effort. Okay. And no cheppina social media point. So I'll tell you one thing very clearly, right? Absolute democracy, from my understanding, is not a great system when it comes about changing people's opinion or informing in terms of priority. For example, ఒక మర్డర్ కేసు ఉంది విచ్ ఇస్ వెరీ వైలెంట్. I throw it out to everyone. It's not relevant for everyone, but it's absolute democracy. నేను అలా వేసేస్తున్నా. ఆర్ ఇంకో పక్క ఒక స్కామ్ జరిగింది, I just thrown it to people. I just don't care. I just thrown it to people. Or దేశాన్ని కుదిపేసి ఒక థ్రెట్ లాంటిది ఏదో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ కైండ్ ఆఫ్ టెర్రరిస్ట్ గ్రూప్ ఏదో చేసింది, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పట్టక్కన తోసేసా న్యూస్ పేపర్లో, నాకు ఎడిటోరియల్ బెనిఫిట్ వస్తుందని తోసేసిన. That's absolute democracy, right? The thing I know, I need to speak it out loud. I have absolute freedom, right?
like you're not really looking at the sensibility of the people, you're not looking at the consequences, you're not actually doing fact check. ఈ ఆస్పెక్ట్స్ అన్నీ ఉంటాయి అనమాట. దోస్ ఆర్ ద థింగ్స్ విచ్ ప్రింట్ అండ్ సాటిలైట్ డస్, రైట్? ప్రింట్కి మనకి దెర్ ఇస్ అ బోర్డ్ హూ సిట్స్ డౌన్, కౌన్సిల్ ఉంటుంది, దే లుక్ ఆఫ్టర్ హౌ, ఇమాజిన్ లైక్ అడ్వర్టైజింగ్కి యాడ్ కౌన్సిల్ ఉంటుంది, అండ్ మీడియాకి మీడియా కౌన్సిల్ ఉంటుంది, బ్రాడ్కాస్టింగ్ అండ్ టెలికామ్ మినిస్ట్రీ ఉంటుంది, టు జస్ట్ టు మేక్ షూర్ దట్ హూ ఎవర్ ఈస్ బిన్ గివెన్ ద ఛాన్స్ టు స్పీక్ అవుట్ లౌడ్, దే ఆర్ నాట్ మిస్యూజింగ్ దట్ అని. ఇప్పుడు నువ్వు టీవీలో వెళ్ళి నేను ఏలియన్స్ని కనుక్కున్నాను, నా ఏలియన్ షో చూడండి అని నువ్వు చెప్పగలవా? చెప్పలేవు, రైట్? బికాజ్ నీ టీవీ లైసెన్స్ చేసుకుంటారు వాళ్ళు. సో యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు టాక్ రైట్ థింగ్స్, అట్లీస్ట్ రియలిస్టిక్ థింగ్స్. బట్ యూ కెన్ డూ దట్ సేమ్ థింగ్ ఆన్ యూట్యూబ్ ఛానల్ ఆర్ సోషల్ మీడియా ఛానల్. అండ్ నాకు ఇంకొకటి నువ్వు మాట్లాడే పాయింట్స్లో ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే, ఇక్కడ నీ ఐడెంటిటీ బయటపడుతుంది, సోషల్ మీడియాలో నీ ఐడెంటిటీ బయటపడదు. ఐడెంటిటీ బయట పడకపో కీ రోల్ ప్లేస్, that's a different discourse, that's a different conversation, but identity is a different thing. నేనేమంటున్నానంటే, see, we are a democratic country, right? But we don't have an absolute democracy, we have a elected democracy. అంటే నేను ఇవాళ పార్లమెంట్కి వెళ్ళి నా మాట చెప్పలేకపోవచ్చు, కానీ నా రిప్రజెంటేటివ్ పార్లమెంట్కి వెళ్ళి నా మాట చెప్తున్నాడు, రైట్? ఇట్స్ ఎలక్టెడ్ డెమోక్రసీ కదా. ఈ సిస్టమ్స్లో కూడా వెన్ వీ హ్యావ్ పవర్ టు కమ్యూనికేట్ టు పబ్లిక్, we might, absolute democracy might not be the right way to do it, because there is no factor stopping the consequences. News work అయింది చాలా రోజులు, and news still today works because there is an editor sitting there who is prioritizing what news to throw out, what news to keep in, what news is priority and what news is not. ఇవాళ రైతుల విషయం మాట్లాడాలి, ఎందుకంటే ఎల్లుండి ఎలక్షన్స్ జరుగుతాయి. ఇవాళ రైతుల విషయం మాట్లాడితే పొలిటికల్ అపోజిషన్ పార్టీ దీన్ని పిక్ చేసుకుంటుంది, సో దట్ ఇది ముందుకెళ్తుందని ఎడిటర్ ఆలోచించి పెడతాడనమాట. కానీ రైతుల గురించి సోషల్ మీడియాలో ఎవడు మాట్లాడు, బికాస్ ఇట్స్ నాట్ ఎక్సైటింగ్. లేదు, నువ్వు చెప్పే పాయింట్ నేను కంప్లీట్లీ అగ్నిస్ట్. ఇప్పుడు అంటే నేను చూస్తున్నాను, కంప్లీట్లీ కాదు, దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ దిస్ స్టఫ్, బట్ పొలిటికల్ పార్టీ ఇది రేపు వాళ్ళ ఎజెండా అనుకొని పెడతారు, ఇది అవసరం అనుకోని, అది నువ్వు అనేది డిజైరబుల్ థింగ్. బట్ అలా లేదు, బయట పీపుల్ ఈ రోజు ఏది చూస్తారు అనేలాగా పెడుతున్నారు. నేను ఏమంటున్నా అంటే, బయట పీపుల్ ఏది చూస్తారు అనేది కమర్షియల్ వైబిలిటీ, దట్స్ ఇంపార్టెంట్. ఐ కెనాట్ సీ ఇవాళ రోజున ఐ కెనాట్ డూ ఎ బ్లాక్ అండ్ వైట్ పేపర్, రైట్? ఐ నీడ్ కలర్ పేపర్స్, ఐ నీడ్ యాడ్స్, ఐ నీడ్ విజువల్ టైటిల్స్, దట్ ఈస్ ఇంపార్టెంట్. దాన్ని ప్యాకేజింగ్ అంటారు అనమాట. ప్యాకేజింగ్ ఈజ్ నథింగ్ రాంగ్. ఒక మంచి ప్రోడక్ట్ తినాలి, మంచి ప్రోడక్ట్ తాగాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ రైట్ ప్యాకేజింగ్, ఇట్స్ నాట్ ఇల్లీగల్. బట్ ద పాయింట్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఇస్ దెర్ ఇస్ అ హ్యూమన్ ఇంటర్వెన్షన్. ఇప్పుడు పృథ్వీ, నేను ఒక ఆడియన్ని, నాకు ఇండియాలో 4 ఇంపార్టెంట్ న్యూస్లు జరిగాయి. ఒక 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 డేంజరస్ కేసు ఏదో జరిగింది, ఒక టెర్రరిస్ట్ అటాక్ ఏదో జరిగింది, ఒక స్కామ్ ఒకటి జరిగింది, తర్వాత ఒక 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 పొలిటికల్ డిస్కోర్స్లో ఒక ఐడియా ఏదో చెప్పాలి, సమ్ ఐడియా నీట్ బి పుట్ అవుట్. ఈ 4 న్యూస్లు నేను సోషల్ మీడియాకి ఇచ్చాను అనుకో, సోషల్ మీడియా ఏది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, ఏది నన్ను ఎక్కువ గుచ్చుకుంటుందో సెన్సిటివ్ ఎమోషనల్గా, అది ఎక్కువ పుష్ చేస్తుంది, అండ్ దట్ ఎండ్ అప్ బికమింగ్ మోస్ట్లీ నెగిటివ్ న్యూస్. కానీ న్యూస్ పేపర్స్లో కానీ టీవీలో కానీ దెర్ ఇస్ అ హ్యూమన్ ఇంటర్వెన్షన్ హూ ప్రయారిటైజెస్ వన్ స్టెప్. నేనేమంటున్నా అంటే, ఐమ్ నాట్ సెయింగ్ దే ఆర్ పర్ఫెక్ట్ పీపుల్, ఐమ్ సెయింగ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ యాక్చువల్లీ హెల్ప్స్ అస్ టు థింక్ బెటర్. సి ఐడియల్ సిచ్యువేషన్ అది బాగానే ఉంటుంది, ఐడియల్ కాదు, కరెంట్ సిచ్యువేషన్లో కూడా. ఇప్పుడు సింపుల్ పాయింట్, ఇవాళ లెట్స్ గో అవుట్ దేర్ అండ్ హిందూ, బిజినెస్ లైన్, ఐ డోంట్ నో, సాక్షి, ఈనాడు, లెట్స్ ఓపెన్ ఆల్ దీస్ న్యూస్ పేపర్స్, రైట్? యూ విల్ ఫైండ్ అ ప్యాటర్న్ ఆఫ్ ఇవాళ ఈ న్యూస్ పైన ఉండాలి, ఈ న్యూస్ ఎక్కడ ఉండాలి, ఈ న్యూస్ థర్డ్ ఉండాలి అని. జర్నలిస్టిక్ టర్మ్స్లో దెర్ ఇస్ దిస్ థింగ్ 16 కాలమ్ న్యూస్, 8 కాలమ్ న్యూస్, 4 కాలమ్ న్యూస్ అని. అంటే వాట్ ఆర్ దిస్ రియలీ సేయింగ్? దే ఆర్ సేయింగ్ ప్రయారిటీ. This is a 16 column priority. This is a 4 column priority. A priority who is deciding? A human is deciding. Choosing the right human is part of the company's job. Company job. నేనేమంటున్నాను, company might take a good decision or bad decision. That's company's issue. But social media, there is no one taking that responsibility. ఈ పాయింట్ అది లేదు, ఆ మనిషి అనేది లేడు. కంప్లీట్లీ అగ్రీ. అక్కడ ఇదేంటి ఒక ఫ్యాక్టర్ లేదు అని. అండ్ ప్లాట్ఫామ్స్ అండ్ గవర్నమెంట్ షుడ్ కమ్ టుగెదర్ టు హ్యాండ్ అదేంటి అక్కడ ఒక బ్యాలెన్స్ కోసం సోషల్ మీడియాలో. ఇక్కడ మీడియా కోసం అన్నట్టు ప్రింట్ మీడియాకి వద్దాం. మన తెలుగు స్టేట్స్లో ఉన్న ఒక పాపులర్ ఇదంటే రీడబిలిటీ ఎక్కువ ఉండి అండ్ రీడర్షిప్ ఎక్కువ ఉన్న ఒక 4 పేపర్లను తీసుకుందాం. లాస్ట్ 10 రోజుల నుండి ఏ న్యూస్ ఉందో చూద్దాం.
వాళ్ళు వాళ్ళ పార్టీలకు అలైన్ అవ్వడం తప్పు అనట్లేదు, బట్ ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇట్లాంటి క్రూషియల్ టైంలో ముందుకు వెళ్తుంది అనేది నా పాయింట్. See, దాన్ని we can't really do anything about it, Prithvi. మనకి like the only way to go forward is simple మాట ఒకటి చెప్తాను. అంటే ఇంతకు ముందు అన్న పాయింట్ అంటే ఇలాంటి థింగ్స్ నార్మలైజ్ అయ్యాయి అంటున్నాను. See, I'll tell you something. Today, when you get a call saying that, hi, I am Nigerian prince and I am in danger. I need you to spend me 5,000 rupees so I can give you my money. There is some clear. It's the phone aslo. Eto kada. Because you know that inevitably, or not even inevitably is not a right word. You know for a fact that it's a scam. So you are prepared to what to take in and what not to. And you are building your gates up. That is the only way forward. You cannot blame others because systems are just reflection of people. ఇవాళ ఇలా తయారు చేస్తే వింటారు చూస్తారు అన్న దాన్ని బట్టే సిస్టమ్స్ బిల్డ్ అవుతున్నాయి. సో హ్యూమన్కి అంటే చూసే ఆడియన్స్ కానీ ఇఫ్ దే నో వాట్ ఈస్ బిన్ పొటెన్షియలీ హ్యాపెనింగ్, దే కెన్ అండర్స్టాండ్ దట్ లైక్ ఇది తీసుకోవచ్చా తీసుకోకూడదా అని. నా పాయింట్ ఏంటంటే ఇఫ్ యూ గెట్ ఎ డెమోక్రసీ టు సీ 2 different newspapers with 2 different stories, it's your job to decide whom to follow. Right? But there is a problem that you haven't highlighted which I want to highlight. Instagram ఓపెన్ చేయండి ఒకసారి, స్క్రోల్ త్రూ ఇన్ ద ఫీడ్ ఆప్షన్, ద డిస్కవర్ ఫీడ్, యూ విల్ సీ మీరు ఏదైనా ఒక 2-3 స్టైల్ ఆఫ్ పోస్ట్ లైక్ చేశారనుకోండి, యూ విల్ ఓన్లీ సీ దట్ కైండ్ ఆఫ్ పోస్ట్ కమింగ్ అగైన్. నెక్స్ట్ క్వశ్చన్స్ అవే కమింగ్ క్వశ్చన్స్. అండ్ ఓవర్ దేర్ ఐల్ టెల్ యూ అ రియల్ ఎగ్జాంపుల్, రైట్? ఉక్రెయిన్ రష్యా వార్ జరుగుతున్నప్పుడు అంటే when the initial strikes happened, when the initial stuff happened, ఒక 15 రోజుల వరకు నాకేం తెలియదు అనమాట జరుగుతున్నట్టు. ఐఎమ్ నాట్ what idiot sitting under a rock. But why didn't I know that? Because at that point I was working on a architectural show ఆ టైంలో, అండ్ I was bombarded with నా యూట్యూబ్ ఫీడ్ కావచ్చు, నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్ కావచ్చు, నా బ్లాగ్స్ ఫీడ్ కావచ్చు, ఐ వాజ్ బొంబార్డెడ్ విత్ ఆర్కిటెక్చర్ ఇన్ఫర్మేషన్. అదే పుష్ వస్తుంది. నాకు అసలు తెలియలే ఏది 10 రోజుల తర్వాత తెలిసింది ఇంత పెద్ద ఇష్యూ అయిందని. అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఐ జస్ట్ బౌండెడ్ విత్ వాట్ మీకు ఎస్ మ్యాన్ అనే కాన్సెప్ట్ తెలుసా? ఐ బీన్ కవర్డ్ విత్ ఎస్ కంటెంట్. అర్థమైందా? ఐ బీన్ జస్ట్ కవర్డ్ విత్ ఎస్ కంటెంట్. సో ఐ బీన్ బ్లైండెడ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నా కళ్ళ ముందు ఇంత పెద్ద వార్ జరుగుతుంటే ఐ వాస్ కంప్లీట్లీ బ్లైండెడ్, అండ్ దాట్స్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్. సమ్హౌ నో వన్ టాక్స్ అబౌట్ దిస్ ఇష్యూ. బట్ ఇదే చెప్తున్నా, ఈ పాయింట్ లో యూట్యూబ్ ఇస్ బిట్, ఐ మీన్ రీసెంట్ అప్డేట్ కావచ్చు, దానికి ముందు అప్డేట్ కావచ్చు, నాకు తెలిసి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ న్యూస్ ఉంటే పైన న్యూస్ ఫీడ్స్ వస్తున్నాయి. See, that is a very latest addition, but that also, see Prithvi, it's not a human intervention, it's algorithmic intervention. Algorithm kuda like మీ అందరికి తెలుసు, what engages better, a red thumbnail, a condescending idea, ఒక negating statement, ఒక criticizing మాట, you know these things gonna be going viral అని. When you as a human knows about it, how about a $1 billion great algorithmic system that built in Seattle or somewhere in US? Couldn't they figure out that what makes a human tick is sad, depressing, angry, frustrating news? They know that. అందుకనే మన కీప్ ఆన్ అవే పుష్ అవుతుంటాయి అనమాట. అండ్ మనకే తెలిసినప్పుడు ఒకటి వైరల్ అవ్వాలంటే ఏం చేయాలి అన్నప్పుడు అల్గోరిథమ్స్ మనకంటే 100 రెట్లు బాగా తెలుస్తాయి అనమాట. అండ్ వెన్ అల్గోరిథమ్ ఈస్ గివెన్ దట్ జాబ్, దే విల్ పిక్ అప్ వాట్ వుడ్ డిస్గస్ట్ యూ మోర్. నిన్ను బాధించేవి, నిన్ను కోపించేవి ఏది ఉంటుందో అవి పిక్ చేసుకుంటాయి అనమాట. నీ ఎమోషన్స్ ఆడుకుంటాయి. సి ఐ నో దట్ ఐ హర్డ్ దిస్ వర్డ్ అవుట్ దట్ telecom industry, the TV broadcasting industry, I think, is looking at taking OTTs and social media also into consideration for vulgarity and nudity and obscenity and aspects మీద. How like in TV you cannot have obscene content, 18+ content on TV, how it is not possible. They're trying to pull together, and I'll say it's a welcoming act when I consider this exact thing. Obscene amount of what do you call this kind of content, like horrifying content, ideas marches a brainwashing content. If there is a way that
a third party, like a policy system built ayi, if they could block that piece, or if they even for a fact controlled or even flagged, I think it would save humongous amount of people mindset. యాక్చువల్లీ ఐ జస్ట్ వాంటెడ్ టు ఎండ్ ద థింగ్ విత్ దిస్. ఏంటంటే పాలసీ అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి చెప్పాను, అండ్ గవర్నమెంట్ షుడ్ కమ్ అప్ విత్ సంథింగ్ లైక్ దిస్. నేనేమంటా అంటే అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఒకటే కాదు, ప్లాట్ఫామ్స్ ఎలాంటి రోల్ ప్లే చేయాలి, గవర్నమెంట్ ఎలాంటి రోల్ ప్లే చేయాలి, అండ్ అట్ ద సేమ్ టైం పీపుల్ యాజ్ వి మనం ఎలాంటి రోల్ ప్లే చేయాలి. Correct. So let's talk about platforms, right? You cannot expect platforms to be saner. Ante it's impossible anamata. You cannot expect Facebook, Instagram, Twitter, Meta, or I don't know, any of this, Google. You cannot expect them to be a great people. They're in a business game. If something goes wrong against them, వాళ్ళ ఇన్వెస్టర్స్ వాళ్ళ మీద ఫైర్ అవుతారు, అండ్ దే వాంట్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్స్. సో యూ నీడ్ ఎ గవర్నింగ్ బాడీ టు మేక్ షూర్ ప్లాట్ఫామ్స్ వర్క్ వెల్. సో యూరోప్లో జీడిపిఆర్ అని దే డూ లైక్ సిస్టమ్ అనమాట టు కంట్రోల్ డేటా ఎక్స్పోజర్ కాకుండా, తర్వాత లైక్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ అనమాట. కస్టమైజేషన్ కానీ, డేటా పెడ్లింగ్ కానీ, తర్వాత టు మేక్ షూర్ ఇవన్నీ కాకుండా యూరోప్లో సిస్టమ్స్ ఉన్నాయన్నమాట. అదే సిస్టమ్స్ యూఎస్లో అడాప్ట్ చేసుకున్నారు కొన్ని, అండ్ ఇండియా కూడా ఇలాంటి సిస్టమ్స్ ఉన్నాయన్నమాట. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి కొన్ని ఎలిమెంట్స్ని మనం అడాప్ట్ చేసుకున్నాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోని ఉన్న కంటెంట్ ఇండియా నుంచి బయటికి వెళ్ళకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు టిక్టాక్ ఇష్యూ ఐడియా ఉన్నట్టయితే, టిక్టాక్ ఈజ్ బ్రెయిన్ వాషింగ్ యుఎస్ కిడ్స్ బై థ్రోయింగ్ స్టూపిడ్ కంటెంట్ అవుట్ అండ్ దే ఆర్ స్టీలింగ్ యుఎస్ డేటా అని ఉంది ఒకటి. సో ఇండియాలో ఆ విషయం కాకుండానే వీ రికగ్నైజ్డ్ బిఫోర్ ఈవెన్ యుఎస్ రికగ్నైజ్ దట్ టిక్టాక్ ఇస్ అ థ్రెట్ టు అస్ అని. వీ డిడ్ అ ఇమీడియట్ యాక్షన్ విచ్ ఇస్ అ వెరీ వెరీ గ్రేట్ ఇనిషియేటివ్ in comparison. And this is what this is what government is supposed to do. Government need to lay out a really good policy situation, and they need to be active with these platforms, accountable chesi వాళ్ళ algorithms ని స్టడీ చేసి, US లో సెనేట్ మీటింగ్స్ లా ఉంటాయి అనమాట, where they will call these people and they ask questions, they understand how are these companies functioning, they understand that something is been mismade. You're making them accountable అనమాట. మనకు కూడా అలాంటి సిస్టమ్స్ బిల్డ్ అయితే ఇట్ ఈస్ రియలీ హెల్ప్ఫుల్. మేబీ ఒక గూగుల్లో ఇండియా సీఈఓని పిలిపించి సిట్ డౌన్ చేసి హౌ ఆర్ యూ యూజింగ్ అవర్ డేటా అని కానీ, లేదా ఇలాంటి దట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్, అండ్ ఐ హ్యావ్ సీన్ దట్ సమ్ ఆఫ్ దెమ్ హ్యాపెనింగ్ ఇన్ ఢిల్లీ ఇన్ సమ్ ప్లేసెస్. అండ్ వాట్ పీపుల్ షుడ్ డూ, పీపుల్ ఐ థింక్ people should rely not just on one source, right? Like never ever సెంట్రిఫై ఆన్ జస్ట్ వన్ ఐడియా. మీరు ఎప్పుడు కానీ ఒక ఛానల్ కానీ, ఒక షో కానీ, ఒక పర్సన్ మాటలే వినకండి. దట్స్ ఆల్వేస్ ద డేంజరస్ థింగ్. మనమున్న ఈ సోషల్ మీడియా టైంలో వీ కెన్ ఈజీలీ గెట్ బ్రెయిన్ వాష్డ్, అండ్ ఇట్ కుడ్ బి అ పర్సన్ ఆర్ అ పార్టీ. మనకు తెలియకుండానే మన ఐడియాస్ ఈజీగా షేప్ అయిపోతాయి అనమాట. సో బీయింగ్ అవేర్ ఇన్ అ హోలిస్టిక్ ఓవరాల్ పిక్చర్ ఆల్వేస్ హెల్ప్స్, అండ్ ఇట్స్ అ గ్రోయింగ్ గేమ్ అనమాట. వీ కెనాట్ గివ్ వన్ ఐడియా సేస్ దట్ దిస్ ఐడియా విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్. ఇట్స్ అ లెర్నింగ్ కర్వ్. అండ్ నేను కూడా ఏమని చెప్పాలనుకుంటున్నా అంటే, దెర్ ఆర్ సమ్ థింగ్స్ ఐ మీన్ కొట్టి పడేసేవి అవి మనం కొట్టి పడేయలేం ఏదో అని. కాన్స్టిట్యూషన్లో ఉన్నవి కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో ఎవరు పడితే వాటి నచ్చినట్టు అనకుండా కాన్స్టిట్యూషన్ చెప్పింది కావచ్చు, లేకుంటే ఎస్టాబ్లిష్ సైంటిఫిక్ ట్రూత్ కావచ్చు, లేకుంటే హేట్రేట్ని ప్రేరేపించేవి కావచ్చు. ఇట్లాంటి ఆస్పెక్ట్లో గవర్నమెంట్ ఆటోమేటిక్గా కట్ డౌన్ చేసేయాలి. సెకండ్, ప్లాట్ఫామ్స్కి వచ్చేసరికి దే షుడ్ ఆల్వేస్ ఐ మీన్ ఇట్లాంటి థింగ్స్ని మళ్ళీ పొటెన్షియల్ రైట్ చేయకుండా కట్ డౌన్ చేసేయాలి. థర్డ్, పీపుల్కి వచ్చేసరికి పీపుల్కి ఎప్పుడు నువ్వు ఒకే సోర్స్ కాకుండా మల్టిపుల్ సోర్సెస్ని నమ్మాలి అన్నావు కదా, అట్ ద సేమ్ టైం నమ్మే సోర్స్ ఎవరైతే ఉంటారో క్రెడిబిలిటీ ఉన్న పీపుల్ ఉంటారు. అండ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ డేటాతోని, ఎవిడెన్స్తోని, ఏదంటే బెస్ట్ ప్రాక్టీసెస్, ఒక సొల్యూషన్ బేస్డ్ అప్రోచ్తో వచ్చే వాళ్ళు ఎప్పటికీ మీడియాలో ఉంటూనే ఉంటారు. వాళ్ళ మాటలు వినాలి. అది అండ్ ఫ్రమ్ హియర్ ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్, పొలిటికల్ పార్టీస్ అండ్ సోషల్ మీడియా. ఇది ఎందుకు అడుగుతున్నా అంటే, ఎలక్షన్స్ టైంలో రీసెంట్గా మోదీ గారు గేమర్స్తో ఇంటరాక్షన్ కావచ్చు, లేకపోతే దానికి ముందు ఆ సోషల్ మీడియా అవార్డ్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్స్ కావచ్చు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఐ మీన్ నీ వ్యూస్ అంటే దీని మీద? I'll tell you something, right? Today niches are the thing అనమాట. నీష్ అంటే ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఆడియన్స్ని కేటగరైజ్ చేస్తే దాన్ని ఒక నీష్ అంటారు అనమాట. ఒక గేమర్
20-30 లక్షల మంది మైండ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు. దట్స్ ద రియాలిటీ. అండ్ పొలిటికల్ పార్టీస్ ఆర్ రియలైజింగ్ దట్స్ ద రీజన్ దే ఆర్ గోయింగ్ మోర్ అవుట్ టు దీస్ పీపుల్, దే ఆర్ టాకింగ్ టు దెమ్, దే ఆర్ ట్రైంగ్ టు బీ మోర్ ఓపెన్. ఒక క్లోజ్డ్ స్టూడియో ఎన్వైర్న్మెంట్ కాకుండా దే ఆర్ మూవింగ్ అవుట్, దే ఆర్ టాకింగ్, పబ్లిక్ సమ్మిట్స్ చేస్తున్నారు, టౌన్ హాల్స్ చేస్తున్నారు. See, there is always going to be a negative side of it, which is inevitable. I mean, of course, these guys need to be brilliantly, cunningly smart. They should be both. So we can't do anything about it. But I'm happy that they are making a change. ఏదైనా పార్టీ కావచ్చు, మన ఆంధ్ర తెలంగాణలో కావచ్చు. తెలంగాణలో నేను చెప్పా కదా, ఐ గాట్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ ఎ గ్రేట్ పర్సనాలిటీ హూ వాజ్ ట్రైంగ్ టు డూ ఎ పాడ్కాస్ట్. తెలుగులో మన చాలామంది మనకి మీకు తెలుసు ఎన్ని ఫేమస్ షోస్లోకి వచ్చి ఇట్లాంటి పాడ్కాస్ట్ కాన్వర్సేషన్లో వచ్చి కూర్చొని మాట్లాడారు అని. హిందీలో యూ హ్యావ్ రణ్వీర్, యూ హ్యావ్ రాజ్యమాని, అండ్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎన్ఐ కానీ యూ గాట్ అ లాట్ ఆఫ్ దీస్ పీపుల్ కమింగ్ డౌన్ అండ్ హ్యావింగ్ సిట్టింగ్ డౌన్ కాన్వర్సేషన్స్. దే ఆర్ లెవరేజింగ్ సోషల్ మీడియా అండ్ దిస్ మీడియమ్స్ హెల్ప్ దెమ్ పుట్ డౌన్ దేర్ థాట్స్ వితౌట్ ఇంటరప్టింగ్, వితౌట్ డిస్రప్టింగ్. ద వరల్డ్ వాంట్స్ టు నో అని చెప్పి ఎవడు అనకుండా వాళ్ళ పాయింట్ వాళ్ళని చెప్పడానికి హెల్ప్ చేస్తున్నారు అన్నమాట. So I think it's a good initiative. The more the people can talk to you directly, the more you will be able to question them back, the more they will be accountable, and it's in turn a right trajectory towards better democracy and better policy systems. That's. ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా మన తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నెక్స్ట్ 5 yearsలో తెలుగు స్టేట్స్లో పాడ్కాస్టింగ్ ఎక్కడ ఉండబోతుంది? Next question. Here is the thing, right? This is a hypothesis. Hypothesis ante I'm making an assumption. The assumption can be true, false, or it doesn't have no effect also. We are storytelling beings. తెలుగు వాళ్ళు ముఖ్యంగా కథలు బాలే చెప్తారనమాట, ఎక్స్పీరియన్స్. అండ్ కథ చెప్పేవాడు ఉన్నాడు అనుకో, వినేవాళ్ళు కూడా ఉంటారనమాట. మనకి బుర్ర కథలు ఉన్నాయి, హరికథలు ఉన్నాయి. I think there is going to be a subculture designed సినిమాలు ఇష్టం. సినిమా గురించి మాట్లాడే ఒక క్రియేటర్ కింద ఒక క్రియేటర్ దగ్గర ఒక 10-20 వేల మంది వింటారు. నాకు పాత సినిమాలు ఇష్టం. పాత సినిమా క్రియేటర్స్ దగ్గర ఒక 10-20 వేల మంది ఉంటారు. నాకు హెల్త్ ఇష్టం, హెల్త్కి ఒక 10-20 వేల మంది ఉంటారు. నాకు క్రికెట్ ఇష్టం, క్రికెట్కి 10-20 వేల మంది ఉంటారు. సో ఇలాగా డీప్ డౌన్గా పట్ట బ్రేక్ డౌన్ ముక్కలు అవుతుంది అనమాట. మనకి గాసిప్ ఇష్టం. So gossip, I think it's only going to go bigger, but it's going to go niche, idea specific వెళ్తారనమాట. Rather than a person sitting down talking movies, politics and everything else, it would be topical, అంటే ఒక టాపిక్ రిలేటెడ్ ఆర్ ఒక ఐడియా బౌండెడ్ షో ఉండొచ్చు. దట్స్ అ ప్రెటీ గుడ్ పాసిబిలిటీ. అండ్ కంటెంట్ కూడా లైక్ యూ మైట్ నాట్ బి టార్గెటింగ్ 10 లక్షల మంది, 5 లక్షల మంది. Maybe you are targeting 10,000 మంది, 20,000 మంది. But those are genuine fans of yours. They love what you have to say. Nice. Interesting actually. Let's say hope for good. Yeah. Thank you, Nikhil. Cool. Yeah. But audience కి మాత్రం నేను ఈరోజు I wanted to recommend something because మనం మీడియా గురించి చాలా డీప్గా డిస్కస్ చేసాం. I mean ఇంకా మాట్లాడుకుంటూ వెళ్తే ఇంకొక 2 గంటలు వెళ్తుంది. సో నేను మధ్యలోనే డైట్ డౌన్ చేసేస్తున్నా చాలా టాపిక్స్. సారీ ఫర్ దట్. దెర్ ఇస్ దిస్ series called Newsroom. Okay. If there is a possibility, నువ్వు చూసావా? No, I haven't. Please do watch it. And audience కూడా చదవాల్సింది ఏం లేదు, జస్ట్ చూడండి అంతే. Thank you so much. Awesome. Thank you.